రోజుల్లో టాలీవుడ్ అగ్ర హీరోలు సినిమా సెట్స్ లో చూపించిన క్రమశిక్షణ, నిబద్ధత నేటి తరం పరిశ్రమకు ఎంతగానో ఆదర్శప్రాయం. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ ఒకే రోజులో 3 షిఫ్టుల్లో వేర్వేరు సినిమాలకు వేర్వేరు కాల్ షీట్లలో పనిచేసేవారనే టాక్ ఉంది. కృష్ణ ఏడాదికి కేవలం 6 లేదా 7 సినిమాలు మాత్రమే కాకుండా అంతకంటే ఎక్కువే చేశారు. 1972వ సంవత్సరంలో ఆయన ఏకంగా 18 సినిమాలు విడుదల చేసి అరుదైన ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు. నాటి సీనియర్ హీరోలంతా కూడా తాము ఇచ్చిన కాల్ షీట్ల ప్రకారం ఖచ్చితంగా షూటింగ్ పూర్తయ్యేలా గొప్ప డెడికేషన్ చూపించేవారు. కానీ నేటి ఆధునిక కాలంలో ఒక్కో స్టార్ హీరో సంవత్సరానికి ఒక సినిమా పూర్తి చేయడం కూడా గగనంగా మారిపోయింది. పాన్ ఇండియా ట్రెండ్ లేని రోజుల్లో సైతం మన స్టార్ హీరోలు ఒక్కో సినిమా కోసం సుదీర్ఘ సమయం తీసుకున్న సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత అగ్ర కథానాయకులలో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ పనితీరు పాత తరం తెలుగు స్టార్లను గుర్తుకు తెస్తోందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొనియాడారు. విజయ్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నిర్మించిన వారసుడు చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నిర్మాణ సమయంలో దళపతి విజయ్ తో తనకు ఎదురైన అనుభవాలను దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. ఒక క్రమ పద్ధతి ప్రకారం పక్కా ప్లానింగ్ తో విజయ్ ఈ సినిమాను కేవలం 5 నెలల్లోనే పూర్తి చేశారని, ఆయనతో పనిచేయటం తనకు లభించిన ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అని దిల్ రాజు సంతోషం వ్యక్తం చేశారు. సినిమా కోసం విజయ్ కాల్ షీట్లు ఇచ్చిన విధానం, షూటింగ్ ప్రాసెస్ గురించి దిల్ రాజు మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. విజయ్ తో వారసుడు సినిమా చేసినప్పుడు అత్యంత బ్యూటిఫుల్ అంశం ఏంటంటే ఆయన ప్రతి నెల ఖచ్చితంగా 20 రోజులు షూటింగ్ కు కేటాయించేవారని తెలిపారు. అలా వరుసగా 5 నెలల పాటు నెలకు 20 రోజుల చొప్పున డేట్స్ ఇచ్చారని, పైగా ఆయన ఒకే సమయంలో కేవలం ఒకే ఒక సినిమాపై దృష్టి పెడతారని స్పష్టం చేశారు. నెలలో 1వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిరంతరాయంగా అందుబాటులో ఉంటూ ఆ సమయంలోనే సినిమా షెడ్యూల్స్ అన్ని పక్కాగా ప్లాన్ చేసుకునేలా సహకరించారని దిల్ రాజు వివరించారు. వారసుడు చేసినప్పుడు విజయ్ గారితో బ్యూటిఫుల్ అనుభవం ఉంది. ఆయన ప్రతి నెల 20 రోజులు మా కోసం కేటాయించేవారు. 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆయన షెడ్యూల్లు ఇచ్చేవారు. ఆయన ఒకే సమయంలో ఒకటే సినిమా చేస్తారు. 1 నుంచి 20, 1 నుంచి 20, 1 నుంచి 20 ఇలా 5 నెలల కాల్ షీట్లు ఇచ్చారు. అందులోనే నిర్మాత సినిమా ప్లాన్ చేయాలి. ఇది నిజంగా వెరీ గుడ్ ప్రాసెస్, వెరీ గుడ్ ప్రాసెస్. ఇది ఎలా ఉంటుంది అంటే పాత రోజుల్లో మన హీరోలు ఇలాగే చేసేవాళ్ళు. ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు, 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 2 సినిమాల షూటింగ్లకు కమిట్ అయ్యేవారు. అందుకే ఎక్కువ సినిమాలు చేయగలిగారు. హీరో డెడికేషన్, కమిట్మెంట్ ని బట్టి షూటింగ్ వేగంగా అనుకున్న సమయానికి పూర్తవుతుంది. ఆటోమేటిక్ గా అందరి డేట్లు తీసుకుని ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలం. 6 నెలల్లో దళపతి విజయ్ సినిమా ఫినిష్ చేసేవారు. అనుకున్నది అనుకున్నట్టుగా వారసుడు చిత్రీకరణ పూర్తయింది. పాత రోజుల్లో స్టార్ హీరోలు నెలలోని మొదటి 15 రోజులు ఒక సినిమాకు, తర్వాత 15 రోజులు మరో సినిమాకు కేటాయించడం వల్లే ఎక్కువ సంఖ్యలో సినిమాలు నిర్మితమయ్యేవారి దిల్ రాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు. విజయ్ కూడా అదే పద్ధతిలో 5 నెలల పాటు నిబద్ధతతో పనిచేయటం వల్లే 6 నెలల లోపే సినిమా పూర్తయిందని, తన కెరియర్లోనే ఇదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పారు. అంతేకాకుండా విజయ్ తాను రాజకీయాల్లోకి వెళ్తున్న విషయాన్ని కూడా అప్పట్లోనే సెట్లో తమకు ముందుగానే చెప్పారని దిల్ రాజు ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై టాలీవుడ్ అగ్ర హీరోలతో వరుస చిత్రాలు నిర్మిస్తూనే అటు కోలీవుడ్, బాలీవుడ్లలోనూ క్రేజీ ప్రాజెక్టులతో 1/2 డజన్కు పైగా సినిమాలతో దిల్ రాజు అత్యంత బిజీ నిర్మాతగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే.